నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వాణి, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ అలాగే డైట్ ప్లాన్స్, పర్సనల్‌గా టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది. దానికి కాల్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. సీరియస్ ఉన్నవాళ్ళు మాత్రమే. సో, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మనకు ఇంగ్లీష్‌లో ఒక ప్రావర్బ్ ఉంది. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే మీ ఫేస్ ఎలా ఉందో, మీ ఫేస్‌ని చూసి మీ మైండ్‌లో ఏం జరుగుతుందో చెప్పొచ్చు. సో, దేన్ని సేమ్‌గా ఇంకొంచెం మార్చేసుకొని మీ ఫేస్‌ని చూసి మీ గట్ హెల్త్ ఎలా ఉందో మనం చెప్పేసేయొచ్చు అని చెప్పొచ్చు. అంటే మీ ఫేస్ పైన గనక పింపుల్స్ ఏవైనా ఉంటే గనక, యాక్నే గనక ఉంటంటయితే మీరు వేలుకి వేలు ఖర్చు పెట్టి డయాగ్నోస్టిక్స్ సెంటర్‌కెళ్ళి డయాగ్నోసిస్ ఏమీ చేసుకోకుండా డైరెక్ట్‌గా మీ గట్ హెల్త్ ఎలా ఉంది చెప్పేయొచ్చనమాట. అంటే ఫేస్ పైన పింపుల్స్, యాక్నే గనక ఉన్నట్లయితే గట్ హెల్త్‌లో ఇంబాలెన్స్ ఉందని డైరెక్ట్‌గా కన్ఫర్మ్ చేసేయొచ్చు. సో, ఫస్ట్ పాయింట్ ఈ ఫేస్ పైన పింపుల్స్ రావడానికి రీజన్ ఏంటంటే అంటే మన మైండ్‌లో విపరీతమైన స్ట్రెస్ ఉంది అని అర్థం. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఎప్పుడైతే మైండ్‌లో ఉంటుందో అది అక్కడ గట్‌లో ఉండే హార్మోన్ యొక్క బ్యాలెన్స్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే. సో, దీనికి రీజన్స్ చాలా ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి ప్రాపర్ స్లీప్ లేకపోవడం, లేదా ప్రాపర్ డైట్ లేకపోవడం, అలాగే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువవ్వడం. సో, ఎప్పుడైతే మీకలా కనిపిస్తాయి అంటే ఎస్పెషల్లీ ఇది కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు అంటే అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, దీన్ని బయటపడడం ఎలా అన్నట్లయితే ఫస్ట్ పాయింట్ మీరు ఒక ప్రాపర్‌గా 7-8 అవర్స్ అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ చూసుకోండి. అది క్వాలిటీ స్లీప్ అనేది ఇంపార్టెంట్ ఏ ఏజ్‌లో ఉన్న వాళ్ళైనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ వర్కౌట్స్ అంటే ఒక 30-40 మినిట్స్ ఎవ్రీ డే యోగాసనాస్, ఎక్సర్‌సైజ్ అవన్నీ చేయండి. ప్రాణాయామ తర్వాత మెడిటేషన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ విషయానికొచ్చినట్లయితే వీలైనంత వరకు బయట ఫుడ్ తగ్గించేసి హోమ్‌లీ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ దాంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం మన గట్ హెల్త్‌ని సెట్ చేసుకోవడానికి బేసిక్‌గా 2 విషయాల పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం బూడిద గుమ్మడికాయ ఉంటుంది. రైట్? యాష్ గార్డ్ అంటాం. సో, యాష్ గార్డ్ జ్యూస్‌ని గనక మనం తాగినట్లయితే ఎప్పుడైతే ఈ గట్ డ్యామేజ్ హెల్త్ డ్యామేజ్ అవుతుందో దాన్ని సెట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి. ఒక 2 కేజీ వెయిట్ ఉన్న గుమ్మడికాయని గనక మీరు తీసుకొస్తే యాష్ గార్డ్‌ని తీసుకొస్తే దాన్ని ఈక్వల్‌గా 8 పీసెస్ చేయండి. 8 పీసెస్ చేస్తే దాదాపుగా 250 గ్రామ్స్ ఒక పీస్ అవుతుంది. సో, ఒక పీస్ మీకు ఒక రోజు వస్తుందనమాట. సో, దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఈజీగా 8 డేస్ హ్యాపీగా వాడేసుకోవచ్చు. సో, దాంట్లో పైన తోలు తీసేసి, లోపల సీడ్స్ తీసేసి, మిగతా ఏదైతే కండ ఉంటుందో దాన్ని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ ఎయండి. లైట్‌గా హాఫ్ కప్, 1 కప్ వాటర్ అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. దాన్ని ఒక క్లాత్‌తో గానీ, స్టెయినర్‌తో గానీ స్టెయిన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ సిప్ బై సిప్ ఆ జ్యూస్ కనుక మీరు తాగినట్లయితే సో, ఫస్ట్ మీ గట్‌లో ఉండే ఇన్ఫెక్షన్ ద వెరీ ఫస్ట్ రెమెడీ ఫర్ దిస్ ఈస్ ఈ యాష్ గార్డ్ జ్యూస్. సో, దాన్ని మళ్ళీ ఏదో పనిష్మెంట్ లాగా కాకుండా ముక్కు మూసుకోనో, కళ్ళు మూసుకోనో గడుక్కన మింగడం కాకుండా మామూలుగా మనం టీ, కాఫీ ఎట్లయితే సిప్ బై సిప్ తాగుతామో అలా సిప్ బై సిప్ నెమ్మదిగా దాన్ని ఎంజాయ్ చేస్తూ తాగండి. దాంట్లో మీరు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ గాని, పెప్పర్ పౌడరు, జీరా పౌడరు, షుగరు, టేస్ట్ ఇవేమీ అక్కర్లేకుండా ప్లెయిన్‌గా అలాగే హ్యాపీగా తాగేసేయండి. ఒక 30 డేస్ రెగ్యులర్‌గా మీరు తాగి చూడండి. మీ గట్ హెల్త్ అనేది మీకు తెలిసిపోతుంది. అది తాగిన తర్వాత ఒక 1 ½ అవర్ తర్వాత నెక్స్ట్ మీరు ప్రోబయోటిక్ మిల్క్ తాగాలి. సో, ప్రోబయోటిక్ మిల్క్ ఎలా తయారు చేసుకుంటారంటే ప్రీవియస్ డే ఒక 250 ఎంఎల్ ప్రిఫరబుల్లీ కంట్రీ కౌ మిల్క్ తీసుకొని దాన్ని కాచి చల్లార్చి దాంట్లో ఒక 2 ఆహ్, డ్రై డేట్స్, తర్వాత 2 బాదాము, తర్వాత 3 అంజీరు, 3 వాల్‌నట్ వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అది కంప్లీట్ సోక్ అయిపోయిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసి మిక్సీలో వేసి కొన్ని వాటర్ ఏసి వాటిని మెత్తబడ్డ తర్వాత ఈ మిల్క్ అంతా కూడా కర్డ్ లాగా అయిపోతుంది. ఇది కూడా అందులో వేసేసి కంప్లీట్‌గా మిక్స్ చేసుకొని అది బ్రేక్‌ఫాస్ట్ కింద తాగేసేయండి. దెన్ నెక్స్ట్ ఈవినింగ్ విషయానికొచ్చినట్లయితే, ఈవినింగ్ మీరు 4-5 ఆ ప్రాంతంలో ఇప్పుడు నేను చెప్పబోయే జ్యూస్ తాగాలి. దీంట్లో ఏంటంటే మనం కాకరకాయ, దోసకాయ, టమాటా ఈ మూడిటిని వాడుతుంటాం. ఈ మూడిటిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా వాటర్ ఏసేసి జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసేసుకొని దాన్ని ఫిల్టర్ చేసేసుకొని తాగేసేయాలి. రైట్. సో, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ డిన్నర్‌కి ఒక 2 అవర్స్ బిఫోర్
రైట్ 2-3 అవర్స్ బిఫోర్ ఈ జ్యూస్ తాగేసేయండి. సో ఈ 3 జ్యూస్ కనుక మీరు రెగ్యులర్‌గా మెయింటైన్ చేసినట్లయితే ఒక 1 మంత్‌లో మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. మీ స్కిన్ పైన యాక్ని, పింపుల్స్ పోవడమే కాకుండా ఇన్‌ఫాక్ట్ స్కిన్‌లో మంచి గ్లో అనేది వస్తుంది. సో దీంతో పాటుగా నేను చెప్పినట్టుగా ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ ఫిజికల్ వర్కౌట్ లైక్ యోగాసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవి చేస్తూ అంటే ఇవి చేసినట్టయితే ఆటోమేటిక్‌గా స్ట్రెస్ లెవెల్స్ కొంతవరకు తగ్గుతుంటాయి. సో ఇలా చేస్తూ మీరు ఒక 1 మంత్‌లో మీరు మంచి రిజల్ట్స్ చూడొచ్చు. 2-3 మంత్స్‌లో మీ పింపుల్స్ యాక్ని కంప్లీట్‌గా పోతుంటాయి. సో అలాగే ఎవరికైనా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్, డైట్ ప్లాన్స్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీకు ఏ టాపిక్ పైన ఇంకా వీడియో కావాలో చెప్తే ఆ టాపిక్ పైన మేము మీకు వీడియోస్ చేసి అందజేస్తాం. థాంక్ యూ.